మళ్ళెందుకు సార్ ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెడతలేను. వచ్చే రోజులన్నీ మంచి రోజులే నువ్వు చూస్తావు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది బంగారు తెలంగాణని మొత్తం నాశనం చేసింది ఆ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు దాన్ని నేను మంచి చేయనికనే ఒక కంకణం కట్టుకున్నా. దాని విధంగానే నేను పోతున్నా. మధ్యలో ఇవన్నీ వస్తుంటాయి, ముళ్ళకంపలు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని తొక్కుకుంటా పోవుడే నా పని తప్ప ఇవన్నీ ముళ్ళు తీసుకుంటా గాన్నే కూర్చుంటే నేను గాన్నే ఉంటా. అర్థమైందా? సరే సార్, మీరు ఇంత కోపోద్రికులవుతున్నారు, ఇంత నేను కోపంతో మాట్లాడతలేను, ఆవేదనతో మాట్లాడుతున్నా. లోపట నాకు అంత బాధ అవుతున్నది. నా ప్రజల్ని నేను మంచిగా చూసుకోవాలి. అది నేను ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నేను నా మాట మీద నిలబడాలి. అప్పుడు నేను కరెక్ట్ సీఎం అనిపించుకుంటా. ఇప్పటికి కూడా అవమలు అవుతున్నాయి. ఆ దేవుని దయ వల్ల ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఎప్పటి వస్తాను. వరకు అయితే సార్ ఈ 6 హామీలు? అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే ఇప్పుడు వచ్చి ఎంత అయింది? 1 సంవత్సరం అవుతుండదు నాకు తెలిసి. అంతేనా? ఇంకా ఎక్కువనే అయింది సార్. ఎక్కువ అయితే కానీ అవి మెల్లమెల్లగా అమలు అయితే ఒకటేసారి ఇప్పుడు పిల్లగాడు పుట్టంగానే ఏమడే నడుస్తాడా? నడవడు. బోర్ల పడాలి, అమ్మగారు ఆడాలి, పాకాలి, అప్పుడు నడుస్తాడు. అవును. అంతేగాని పుట్టంగా నడవాలంటే ఎట్లా? అది తప్పు కదా. మెల్లమెల్లగా అమలు చేస్తాము. ఆ ఉద్దేశంలోనే మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కార్యకర్తలు కానీ పని చేయడానికి ముందున్నారు.